సిబిఐ డైరెక్టర్ ఎంపిక లేకపోతే విజిలెన్స్ హెడ్కి సంబంధించినటువంటి ఎంపిక వీటిలో అధికార ప్రతిపక్షాలు ఇద్దరు కూడా ఉండాలి. ప్లస్ సిస్టమ్ ఉంది. అయితే ఇదివరకు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి 2014-19 మధ్యలో ప్రతిపక్ష స్థానం రాలేదు. 2019-24 మధ్యలో కూడా ప్రతిపక్ష స్థానం రాలేదు. వాళ్ళకి కావాల్సినటువంటి సీట్లు రాలేదు. ఇక్కడ ఎట్లయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 రావడంతో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, అప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వలేదు. అందుకనినే అప్పుడు మల్లికార్జున్ ఖర్గేని ఒకసారి, అదీన్ రంజన్ చౌదరిని ఒకసారి లోక్సభ పక్ష నేతలుగా పెట్టి ప్రతిపక్ష హోదా రాలేదు కాబట్టి రాహుల్ గాంధీ తప్పించుకున్నారు. అప్పుడు వాళ్ళని ఎందుకు పిలవలేదు, వాళ్ళని పెట్టాలి అంటే కూడా కేంద్రం ఒప్పుకోలేదు. దానికి సంబంధించి ఒక బిల్లే తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేటప్పటికి ప్రధాని కార్యాలయంలో సమావేశమైంది. ఇవాళ ఇది కొత్తగా సిబిఐకి సంబంధించినటువంటి డైరెక్టర్ని ఎంపిక చేసేటటువంటి అంశం మీద ఈ కార్యక్రమానికి సంబంధించి ఒకటి చీఫ్ జస్టిస్కి ఇప్పుడు రిటైర్ కాబోతున్నటువంటి సంజీవ్ ఖన్నా, అలాగే సంజీవ్ ఖన్నాతో పాటుగా నరేంద్ర మోడీ, మరోవైపున రాహుల్ గాంధీని కూడా పిలిచారు. రాహుల్ గాంధీ కూడా ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం అన్నటువంటిది కీలకం. సంప్రదాయాన్ని పాటించారు ఈ దఫా.